జర్నలిస్ట్ నవత. అహంకారం తలకెక్కితే ఇక ఆ శృతి మించిన అహంకారానికి పరాకాష్ఠగా ఎవరినైనా చూయించాల్సి వస్తే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వీళ్ళిద్దరినీ కూడా అహంకారానికి పరాకాష్ఠలుగా చూపించొచ్చు అనేది తమిళనాడులో ఉన్న చాలామంది ప్రజానికం చెప్తున్న మాట. హిందూ ధర్మం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం, వాటి మీద దాడులు చేయడం, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ఎటువంటి మాటలు మాట్లాడినా ఏం కాదు అనే విధంగా ఒక పరిస్థితులను నెలకొల్పడం అనేది తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, ఆ డిఎంకే ప్రభుత్వ అధినేత స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ చేస్తుంటే మనం చూస్తూనే వచ్చాం. అయితే గతంలో వీళ్ళు ఇలాంటి దాష్టికాలకు చేస్తున్నప్పుడు యోగి దీని గురించి చాలా గట్టిగా మాట్లాడిన సందర్భంలో ఒక మాట అన్నారు. ఏమని అంటే, గోమూత్రంగాళ్ళు అంటూ వ్యాఖ్యానిస్తూ మాట్లాడిన సందర్భము. అలాగే మీ రాష్ట్రంలో ఉన్న చాలా మంది, అంటే యోగిని ఉద్దేశించి, మీ రాష్ట్రంలో ఉన్న చాలా మంది మా దగ్గర కూలీలుగా పనిచేస్తారు, టీ స్టాల్స్ పెట్టుకొని బతుకుతారు, గోమూత్రం తాగే బ్యాచ్ అంతా ఇట్లనే మాట్లాడుతుంది అన్నారు. యోగి మామూలుగానే ఎవరైనా ఏమని అంటే అది ధర్మం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ లెక్క సరి చేసేదాకా ఊరుకోడు. అది ఏ లెవెల్ అయినా సరే తన గురించి ఎవరేమనుకుంటున్నారు కాదు, నిజాయితీ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా, ధర్మం మీద దాడి చేసే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకు చుక్కలు చూపించేదాకా నిద్రపోడు యోగి ఆదిత్యనాథ్. ఎందుకంటే బుల్డోజర్ బాబా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏదైతే స్టాలిన్ కానీ, ఉదయనిధి స్టాలిన్ కానీ అన్నాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం మొత్తంలో కూడా బీహారు, యూపీ కూలీలు లేకుండా ఏ రాష్ట్రంలో వర్క్స్ జరగవు. నిజంగా వాళ్ళు కనుక బ్యాక్ టు అనేది వెళ్ళిపోతే కూలీ రేట్లు ఎంతెంత పెరిగిపోతాయి అన్నది ఈ భవన నిర్మాణ దానికి సంబంధించి చేసే వాళ్ళకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మొదలుపెట్టిండు. ఎలా అంటే, తమిళనాడుని ఉత్తరప్రదేశ్ నన్నందుకు, ఉత్తరప్రదేశ్ ప్రజల గురించి చులకనగా మాట్లాడినందుకు సంక్షోభంలో నెట్టేయడానికి ఇప్పటికీ అయోధ్య రామ్లల్ల విగ్రహ ప్రతిష్ఠ తర్వాత అక్కడ పనులకు కానివ్వండి, అక్కడ ఉపాధి అవకాశాలను ఎక్కువగా కల్పించి తమిళనాడులో ఉన్న చాలా మంది ఎవరైతే ఇక్కడ కూలీలుగా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా యూపీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారట. చాలా వరకు వెళ్ళిపోయారట. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఆల్రెడీ రోజు కూలీ అనేది బీభత్సంగా పెరిగిపోయిందట. రేటు చుక్కలు కనిపిస్తున్నాయట రోజువారీ కూలీలు చెల్లించే వాళ్ళకు. ఇక దీంతో పాటు తమిళనాడులో యూపీ నుంచి ఎక్కువగా వచ్చి చేసేది ఏంటి, బిజినెస్ అనే దాని మీద ఫోకస్ పెట్టిండట. ఫోకస్ పెడితే యోగి ఆదిత్యనాథ్కి తెలిసింది ఏంటి అంటే, తమిళనాడులో యూపీ నుంచి వచ్చిన వాళ్ళు టెక్స్టైల్స్ బిజినెస్లో ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 2 లక్షల మంది టెక్స్టైల్స్ బిజినెస్ చేస్తే అందులో 60 లక్షల మంది టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు యూపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారట. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఏం చేశాడు అంటే, యూపీలో టెక్స్టైల్స్ బిజినెస్కి సంబంధించి స్టార్ట్ చేసిండు. అంటే టెక్స్టైల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి లోన్స్ ఇవ్వడము, అక్కడ టెక్స్టైల్ బిజినెస్ని డెవలప్ చేసే దిశగా చేయడము, వాటికి స్టార్టప్లు ఇవ్వడము, ఇవన్నీ చేసేసరికి దరిదాపు 60,000 మంది తమిళనాడు నుంచి ఉత్తరప్రదేశ్కి టెక్స్టైల్ బిజినెస్ కోసం వెళ్ళిపోయారట. ఇలా యూపీలో కనుక టెక్స్టైల్ బిజినెస్ ఇంకొంత డెవలప్ అయిపోతే ఖచ్చితంగా కూడా తమిళనాడు టెక్స్టైల్ బిజినెస్ మొత్తం కూడా సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంది అంటూ విశ్లేషకులు చెప్తున్నమాట. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే, మాకేముంది అవసరం అనే అతి గర్వం ప్రదర్శిస్తే వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక సామెత చెప్తారు చూడండి. ఈరోజు స్టాలిన్ ప్రభుత్వ వినాశనానికే విపరీత బుద్ధితోటి మాట్లాడిన మాటలు ఇప్పటికే భవన నిర్మాణ కార్మిక రేట్లు పెంచి కొంత ఆందోళన కలిగిస్తుంటే, ఈరోజు టెక్స్టైల్ బిజినెస్కి సంబంధించి మొత్తం యూపీ వాళ్ళు లేదా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా అంతే, ఎక్కడ తమకు కావాల్సిన సౌకర్యాలు ఉంటాయో, ఎక్కడైతే ఎక్కువ పెట్టుబడులు దొరుకుతాయో అక్కడికి వెళ్ళిపోతారు. అలా యూపీకి కనుక వెళ్ళిపోతే త్వరలోనే తమిళనాడులో టెక్స్టైల్ సంక్షోభం కూడా రాబోతుందట. ఇక ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మరి దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారు, ఈ సంక్షోభం కలగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. వీళ్ళకి అవన్నీ ఏం శాతం అయితే అక్క, ఏమైనా మాట్లాడటము, గమ్మున కూర్చోవడం, వీళ్ళ సొమ్మేం పోయిద్ది అని అంటే తమిళనాడు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారట. వీటికి కారణం ఎవరు, కారణమైన వాళ్ళని ఎప్పుడు గద్దె దింపాలా అని.
మరి నేను చెప్పింది నిజమా కాదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఛానల్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఆ 1 to 4 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సహాయం చేయండి. అండ్ స్క్రీన్ మీద మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్, మా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా సరే మా ఛానల్ని సపోర్ట్ చేయాలి. ఒక ఆడపిల్లగా ఈ అమ్మాయి వాస్తవాలను తెలియజేస్తోంది కాబట్టి ఈ అమ్మాయికి సపోర్ట్గా నిలవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.